పక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్ చేశారు. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం మహేందర్ రెడ్డి, మరికొందరు బీఆర్ఎస్ నేతలపై కూడా నిఘా ఉంచామని చెప్పి ఆయన వాంగ్మూలం ఇచ్చారు. సో భారతీయ జనతా పార్టీ ఒక డిమాండ్ చేస్తుంది సార్, బండి సంజయ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలి, ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలి, బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి అని చెప్పేసి. సో ట్యాపింగ్ కేసు నిరూపితమైతే శిక్ష ఇలాగే ఉంటుందా? బండి సంజయ్ చేస్తున్న ఈ డిమాండ్ ఎంతవరకు? మొదలు ట్యాపింగ్ కేసు నిరూపించక ముందు మనం స్పెక్యులేట్ చేయలేము. అంటే అనర్హత కావాలంటే కనీసం 2 సంవత్సరాలు జైలు శిక్ష పడాలి. సో కేసీఆర్ పాత్ర ఏంటి అనేది తేలకుండా ఆ చర్చలోకి పోలేము. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ ఇది వెరీ సీరియస్ క్రైమ్. అందులో రాధాకిషన్ రావు చెప్తున్న వాంగ్మూలమే నిజమైతే కేసీఆర్ ఆదేశాలు లేకుండా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఏదో ఒక మంత్రి ఆదేశం మేరకు, ఒక నాయకుని ఆదేశం మేరకు ఇంత విస్తృత స్థాయిలో ట్యాపింగ్ జరగదు. ఎందుకంటే ఇందులో మనం చూస్తే కేసీఆర్ను ప్రశ్నించే కీలకమైన విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. అది రేవంత్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఈటెల రాజేందర్. అప్పటికి ఇంకా బీఎస్పీ నాయకుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, 2 కేసీఆర్కు వితిన్ ద పార్టీ తలనొప్పిగా మారిన నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. అది కడియం శ్రీహరి, రాజయ్య, సెంబీపురం రాజు, ఇలా ఎక్కడెక్కడ పట్నం మహేందర్ రెడ్డి, ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయో, సో ఇంటర్నల్ అపోజిషన్ను ఇరుకట పెట్టడానికి, అపోజిషన్ రాజకీయ మూవ్స్, పొలిటికల్ మూవ్స్ను తెలుసుకోవటానికే కాదు, సొంత పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన కూడా కన్నేసినట్లుగా ఈ ట్యాపింగ్ వ్యవహారం చూస్తే అర్థమవుతుంది, ఒకవేళ ఇది నిజమైతే. 3వది మీడియా సంస్థలపైన, జర్నలిస్టులపైన కూడా ట్యాపింగ్ చేశారు. ఈ 3 క్లియర్ పొలిటికల్ ఇంటెంట్తో జరిగినటువంటి ట్యాపింగ్. అంతకుముందు వచ్చినటువంటి వివరాల ప్రకారం 4వది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వాళ్లకు ఇతర రాజకీయ పార్టీలకు ఉన్న సంబంధాలపైన కూడా ఈ ట్యాపింగ్ వాడారు అని. అంటే ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఎవరైనా విరాళాలు ఇస్తున్నారా, ఇలాంటివి తెలుసుకోవడానికి కూడా ట్యాపింగ్ వాడారు. 5వది ఈ టెలిఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించుకొని బ్లాక్ మెయిల్లు, బెదిరింపులు, సెటిల్మెంట్లు కూడా జరిగాయి. ఈ 5వది అత్యున్నత రాజకీయ నాయకత్వం ఆదేశాల మేరకు జరగదు. ఇది 4 పనులు చేయమంటే 5వ పని ఆ చేసేవాడు వాని అవసరాలకు కూడా చేసుకుంటాడు. సో అందువల్ల ఒకసారి లైసెన్స్ ఇచ్చాక ఆ లైసెన్స్ అందరూ వాడుకుంటారు. సో అందువల్ల ఒకవేళ ఇది నిజమే అయితే ఖచ్చితంగా కేసీఆర్ లాంటి స్థాయిలో ఆదేశిస్తే తప్ప జరగదు. అంతవరకు నిజమైతే ఇక అందువల్ల వేరే వాళ్ళను ఎవరైనా కేసీఆర్ ఆదేశాలను ఎగ్జిక్యూట్ చేయడమే తప్ప కేసీఆర్కు తెలియకుండా జరిగే అవకాశమే లేదు జరిగితే. ఇంతవరకు బీఆర్ఎస్ రెస్పాన్స్ కూడా స్ట్రాంగ్ కౌంటర్గా లేదు, ఇది జరగలేదు, ఎలాంటి అవకాశం లేదు, రాజకీయ కక్షతో చేస్తున్నారు అనేటువంటి కామెంట్ కన్నా కూడా అసలు ఇది ఏముంది, ఇది చిన్న విషయం అనే రీతిలో బీఆర్ఎస్ నాయకత్వం స్పందిస్తుంది. అందువల్ల వస్తున్నటువంటి ఆరోపణలు, వాటి తీవ్రత, వాటి రాజ్యాంగపరమైన, చట్టపరమైన లోపాలు, రాజ్యాంగపరమైన, చట్టపరమైన అభ్యంతరాలు, వీటిలోకి వెళ్ళడం కన్నా ఇదేదో చాలా చిన్న వ్యవహారంగా, ఫ్లిమ్జీ అంశంగా, ఏదో ఫోన్లు వినడు, ఏదో కింద పోలీసులు చేస్తారు, నాకేం పని అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. అసలు ఇది జరగలేదు, ఇదంతా ఒక అభూత కల్పన, మమ్మల్ని ఇరికించడానికి అధికారంలో ఉన్నవారు చేస్తున్న నాటకం అని బీఆర్ఎస్ వాళ్ళు స్ట్రాంగ్గా కౌంటర్ కూడా చేయలేకపోతున్నారు. ఇది అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఒకవేళ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ నిజమైతే ఇది ఫండమెంటల్ రైట్స్కు ఉల్లంఘన, రైట్ టు లైఫ్లో భాగమైన రైట్ టు ప్రైవసీకి ఉల్లంఘన. అందువల్ల ఇది వెరీ సీరియస్ కేసుగా ఉంటుంది, చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అయితే నేరం ఏం జరిగింది, నేర తీవ్రత ఎంత, నేరస్తుడు ఎవరు అనేది ఏది తెలియకుండా రాజకీయ ఊహాగానాలు చేయలేం. ఒక రాజకీయ పార్టీని రద్దు చేయాలంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ ఉంటుంది. బండి సంజయ్ కోరినట్లు, ఇంకొకరు కోరినట్లు రాజకీయ పార్టీలు రద్దు కావు. అలాగే ఒక రాజకీయ నాయకుడికి అనర్హత వేటు పడాలి అంటే దానికి కూడా ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ బై లా ఉంది. ఒక వ్యక్తి తాను గెలిచిన పార్టీకి విప్ ఉల్లంఘిస్తే,
లేదా వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ, ఆ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే అనర్హుడవుతాడు. లేదు, ఇలాంటి కేసుల్లో మినిమం 2 ఏళ్ల జైలు శిక్ష పడాలి. మినిమం 2 ఏళ్ల జైలు శిక్ష పడితేనే డిస్క్వాలిఫై అవుతాడు. సో అందువల్ల అది కూడా కన్విక్ట్ కావాలి, ఆరోపణ కాదు. అక్యూజ్ స్టేజ్లో డిస్క్వాలిఫై కారు. అక్యూజ్ అంటే నిందితులు మాత్రమే. ఇప్పుడు రాహుల్ గాంధీ డిఫమేషన్ కేసులో 2 ఏళ్ల జైలు శిక్ష పడింది కనుక అనర్హత వేటు పడదు. మళ్ళీ అది కూడా కోర్టు ఆపింది అనుకోండి. అది కూడా డిఫమేషన్ కేసులో హయ్యెస్ట్ పనిష్మెంట్ 2 years. మీకు డిస్క్వాలిఫై కావాలంటే లోయెస్ట్ మినిమం పనిష్మెంట్ అనేది 2 years ఉండాలి. అందుకే రాహుల్ గాంధీకి డిస్క్వాలిఫికేషన్లో కరెక్ట్గా 2 ఏళ్ళు మ్యాక్సిమం పనిష్మెంట్ ఇచ్చారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అందువల్ల అనర్హత వేటు అనేది ఇప్పుడు అది దానివల్ల అది ఒక రాజకీయపరమైన డిమాండే తప్ప దాంట్లో ఔచిత్యం ఉండదు. ఇప్పుడు అడగాల్సింది, తేలాల్సింది టెలిఫోన్ ట్యాపింగ్ పైన వస్తున్న ఆరోపణలు నిజమెంత, దీనికి బాధ్యత ఎవరిది అని. రైట్ సార్. ఇక టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన